శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు తవ్వకాలకు నిరంతర నీటి ఓట అడ్డంకిగా మారుతోంది. పూడిక కత్తిరించిన టీబీటీఎం విభాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యలో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ దుర్ఘటనలో చిక్కున్న 8 మంది కార్మికులు దాదాపు మరణించినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఉన్నాయనే దానిపై 1% ఆశలు కూడా ఉన్నప్పటికీ టన్నెల్లో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ 4గురిని వెలికి తీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. इधर भी ले लेना, कटिंग कर रहा जो कटिंग करके इधर भी ले लेना ये का సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనపర్తి పర్యటన అనంతరం అక్కడికి చేరుకోనున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు ఇవ్వనున్నారు. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో మరింత వేగవంతం చేశారు. సహాయక చర్యలకు బురద, సీపేజ్ వాటర్ అడ్డంకిగా మారింది. త్వరలోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తెస్తున్నాయి. టన్నెల్ లోపల జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. టన్నెల్ లోపల చిక్కుపోయిన 8 మందిలో టీబీఎం వెనుక భాగంలో 4 మీటర్ల మట్టి కింద 4, ముందు భాగంలో 2 చోట్ల 7 మీటర్ల కింద 4 ఉన్నట్లు గుర్తించారు. సిమెంటు, నీరు కలిసి 3 మీటర్ల మందంతో కాంక్రీట్గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు సిబ్బంది. इधर भी ले लेना, कटिंग कर रहा जो कटिंग करके इधर भी ले लेना ये ग्लैंड डाल रहा టన్నెల్ లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఓట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. టన్నెల్ లోపల 13 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్లో వేసి తరలించారు. ఇక ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగానే వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడైతే ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. రెండవది
లోపల ఏదుందో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఎంటైర్ బోరింగ్ మిషను అడుగు బాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది మిగతా నరువుకు సంబంధించి. సో దానికి ఏదైతే రకరకాల ఏజెన్సీలు ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు, సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా 152 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. సరే, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా నిష్ణాతులు. ఎన్డీఆర్ఎఫ్ అంటే అట్లాగే ఎస్సీ, సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఇరిగేషన్, పోలీస్, ఎన్జీఆర్ఐ, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ మైనర్స్, జేపీ కంపెనీ, ఎల్ఎన్టీ, నవయుగ అండ్ అమెరికా రాబిన్సన్ కంపెనీ. అంటే ఇన్ని సుమారుగా ఇన్ని ఏజెన్సీలు ఇంతమంది పనిచేస్తారంటే వాళ్ళందరూ కూడా అనుభవం లేనోళ్ళు కాదు, ఆలోచన లేనోళ్ళు కాదు. అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మిషనరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన కారణంగానే ఆలస్యమైతే తప్ప ఎక్కడ కూడా ఇంతకుముందు కొందరు మిత్రులు కూడా బీజేపీ మిత్రులు మాట్లాడక తెలిసింది. ఇక ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కానీ ఇంకోటి కానీ లేదు. 100% అది పూర్తిగా మనకు రిజల్ట్ రాబోతూ ఉంది. రెండవది, ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. సరే, మాట్లాడేవాడు చెప్పేవాడికి అడిగేవాడు, అంటే అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడైనా లోకు అన్నట్టు తెలుస్తుంది. అంటే రిస్క్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి అంటే ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది, రేపు సాయంకాలం వరకు ఈ 4 ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు